ఈ రోజు నుండి 3 రోజులు నన్ను హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎందుకు భయపడుతున్నారు? వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే తప్పే ఉంది. నేను ఏమన్నా మిమ్మల్ని కొడతానన్నానా, తిడతానన్నానా? వెల్కమ్ చెప్తానని అన్నాను. పిల్లల్ని తీసుకొచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇస్తానన్నాను. కుల వివక్షణ జరిగింది, మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మీరు వచ్చిన తర్వాతే కుల వివక్షణ అనేది ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది. ఎందుకయ్యా మీకు అంత భయం? వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే ఏముంది? అవును, 1000 మంది మేము గ్యాదర్ అయ్యాం, దళిత సంఘాలు అన్ని వచ్చాయి. ఏంటి ఇప్పుడు దానికి 1000 మందికి భయపడిపోతున్నారా మీరు? నన్ను ఒకరు దాని లోపల పెడితే సరిపోద్దా? ఇంత దిక్కుమాలని అసలు పాలన ఏం చేస్తున్నావో తెలియట్లేదు. కానీ ఈ బిల్డప్లకి ఏం తక్కువ. సినిమా అనుకున్నావా ప్రజలు పాలించడం? ఏమన్నా సినిమాలా కనబడుతుందా మీకు? ఈ రోజు ఎందుకు హౌస్ అరెస్ట్? నాకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టారు ఒకరు 3 రోజులు. ఇంక ఇదేం ప్రజాస్వామ్యం? ఇదేంటి? ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాకు స్వేచ్ఛ మాకు ఇవ్వకుండా ఏ రోజు లేరు. న్యూట్రల్ గా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా స్వేచ్ఛ వాయిస్ ఇచ్చేవారు. మీకు ఇంత భయం ఉన్నప్పుడు నాది ప్రశ్నించే గొంతు 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 అని ఓవర్ యాక్షన్ చేయకుండా ఉండాలి. ఇంకొకరు ప్రశ్నిస్తుంటే నీకు నొప్పి వస్తుందా? పవన్ కళ్యాణ్ గారు, మీకు సుగాలి ప్రీతి తల్లిని కూడా అలాగే హౌస్ అరెస్ట్ చేయించారు. దళితులు అంటే మీకు అంత చిన్న చూపా? మా రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా మీకు ఇష్టం లేదండి పవన్ కళ్యాణ్ గారు? మీది ఒక ఇదేనా? ఛీ! పోలీసులు ఆవిడని అడ్డగించి ఆవిడ్ని హౌస్ అరెస్ట్ చేశారు. 2 రోజులు అవుతుంది ఇప్పటికి. పోలీసులు ఉన్నారు, ఆవిడని బయటికి రాకుండా చూసుకుంటున్నారు. తర్వాత ఆమెకు సపోర్ట్గా ఈ కార్యక్రమంలో చలో పిఠాపురం కార్యక్రమం ఎవరైతే పాల్గొనాలనుకుంటున్నారో ఆవిడ అనుచరులు కావచ్చు, ఆవిడతో పాటుకు వెళ్ళాలనుకున్న వాళ్ళని అరెస్ట్ చేశారు. అలాగే ఆవిడ చుట్టూ కొంతమంది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఆవిడకి సానుభూతి తెలపటానికి వెళ్తేనట, సానుభూతి తెలపటానికి వెళ్ళిన వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. ఇది మహా కామెడీ. ఎందుకంత భయం నాకు అర్థం కావట్లా.